చక్కగా వేళ్ళలో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని సుఖాసనంలో ఒక్క నిమిషం పీఎంసీ జస్ట్ ఊరికే ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. పీఎంసీ యూఎస్ఏ మల్టీలింగ్వల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన జూమ్ సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమతో మన నమస్కారాలు తెలుపుకుందాం. అలాగే మన ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి మన నమస్కారాలు తెలుపుకుందాం. ఈరోజు మనతో ప్రబోధ్ గారున్నారు. వారిని నేను ఈ మెడిటేషన్‌లోకి ఫస్ట్ వచ్చినప్పుడు వారిని పీఎంసీ ఆన్‌లైన్‌లో ఫస్ట్ చూసాను. ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి అబ్బా! ఎప్పుడన్నా ఒక్కసారి కలవాలి, వారితో మాట్లాడాలి అనుకున్నాను. బట్ ఇవాళ వారితోనే సెషన్స్ చేస్తున్నానంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఆ సెషన్ ఆ రోజు చూసినంత సేపు ఎంతంటే పొట్ట అంటే మనకి నొప్పొస్తుందంటాం గదా! అంత నవ్వుతా ఉందనమాట ఆ సెషను. ఎవరైనా చూడని వాళ్ళు ఆ సెషన్ చూడండి. అసలు మనకి ఏదన్నా ఒక బాధలో, ఏదన్నా ఏమున్నా సరే, ఆ సెషన్ జూస్తే మొత్తం మనం చక్కగా హ్యాపీగా ఒక 10 నిమిషాల్లో మనం అసలు ఆనందంగా ఉంటాము. ఆహ్, సో, వారు ఎలా అంటే మనకి మెయిన్‌గా హ్మ్. ప్రతి ఒక్కళ్ళము మనం ఈ మెడిటేషన్‌లో చేసుకునేటప్పుడు ఆ థాట్‌లెస్ స్టేట్‌కి రావాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక కల. సో, అలాంటిది ఈరోజు మనతో వారు మనకు అందించటం చాలా చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటు వారు యోగాతో మెడిటేషన్ చేపిస్తారు. అలాగే మనం ఫుడ్ తినేటప్పుడు ఎలా మనం అసలెంత మెల్లగా చక్కగా ధ్యానంతో మనం ఎలా హ్మ్. ఆహ్, తింటా మనం ఇది చేయాలి. అలాగే నిద్రలో ఎలా మన ధ్యాన స్థితిలో ఉండాలి. ఇట్లా ఎన్నో, ఎన్నో వారు ఎన్నో సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో, ఈరోజు మనతో వారు మన ముందు ఇలా వచ్చి మనకి థాట్‌లెస్ స్టేట్ గురించి చెప్పటం ఎంతో, ఎంతో హ్యాపీగా ఉంది. వెల్కమ్ సార్. వెల్కమ్ టు అవర్ పీఎంసీ యూఎస్ఏ మల్టీలింగ్వల్. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో, ఫస్ట్ మెడిటేషన్ 15 మినిట్స్ చేశాక మన క్లాస్ తీసుకుందాం. ఓకేనా? అలాగే. అలాగే. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. వండర్‌ఫుల్. వెల్కమ్. చక్కటి హ్మ్. హాయిగా ధ్యానలో లోతుల్లోకి వెళ్తున్నాము. క్షణ క్షణం ఎరుక, అవేర్‌నెస్ శరీరాన్ని కొంచెం వదులుగా చేసుకుంటూ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ చేస్తూ హాయిగా చిరునవ్వుతో ధ్యానలో లోతులోకి వెళ్తూ
ఏమైనా ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస. ముక్కు లోపల గాలి లోపలికెలా వస్తుంది, ముక్కులోంచి గాలి బయటికెలా వస్తుంది. ఆ ముక్కు నాసికాపుటాల్లో గాలిని గమనిస్తూ ధ్యానంలో స్థితమైపోతున్నాం. చిరునవ్వుతో హ్మ్. శాంతంగా బయట నుంచి వచ్చే ఏ శబ్దమైనా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉన్నాము? ఆలోచన వస్తే ప్రశాంతంగా కట్ చేసి మళ్ళీ శ్వాస పైన ధ్యాస. ఈసారి వీలైనంత ఎక్కువ శ్వాస పైన ధ్యాస. చివరి 2 నిమిషాలు మరింత శ్రద్ధగా
లాస్ట్ 1 మినిట్. ఒక్క నిమిషం. ఈ ఒక్క నిమిషంలో గూడా చక్కటి ధ్యానం జరగడాన్ని మనం గమనిద్దాం. లాస్ట్ 30 సెకండ్స్. మరింత హాయిగా చక్కటి చిరునవ్వుతో ధ్యాన లోతులోకి వెళ్దాం. టెన్, 5, 2, 1. జీరో. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1. Thank you. Thank you all for the wonderful meditation and appreciations. చక్కటి ధ్యానానికి మరి మెచ్చుకుంటున్నాం, మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అందరు గురువులకి థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి మరియు అందరు గురువులందరికీ, బుద్ధులందరికీ థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఇంపార్టెన్స్ ఆఫ్ థాట్లెస్ స్టేజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి అంటే, నేను 2002 నుంచి ధ్యానంలోకి వచ్చాక ధ్యానము అప్పుడప్పుడు కుదిరేది, నెలలో ఒకసారి కుదిరేది. తర్వాత మరి రోజు కుదిరా అంటే ఏం చేయాలి, ఆ క్వశ్చన్ వచ్చేది. 1 minute ఫ్రెండ్స్. సో
క్వాలిటీ ధ్యానంలో ఎలా పెరగాలి అనే దానిపైన నేను రీసెర్చ్ చేయాలనిపించింది. అసలు నేను చేస్తున్నది కరెక్ట్ ధ్యానమేనా అని ఎంతో మందిని అడిగాను. ఒక వందల మందిని అడిగానన్నమాట. అడుగుతూ ఒకసారి ఆ క్లారిఫికేషన్ నా మనస్తత్తి చేసే పద్ధతి, ఆలోచనలొచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద ధ్యాస, చిరునవ్వుతో, ప్రశాంతంగా, ఆనందంగా. ఓకే. డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ అన్నీ గూడా చేసుకున్నాం. స్థిర సుఖాసనంలో స్థిర అంటే అస్సలు కదలకుండా ఓకే. అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క చిన్న వర్డ్ గూడా చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అయితే ఒకటి మాత్రం గమనించి ఉంటారందరూ. గంగి గోపాలం గరిటెడైనను అది ఎప్పుడు క్వాలిటీ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మీ జీవితంలో ఎన్నో పనులు తక్కువ టైంలో అయిపోతాయి. వర్క్ విషయంలో గాని, ఏదో ఒక రోజు పొద్దున్న లేస్తే ఆ రోజంతా ఫాస్ట్‌గా అయిపోతాయి. క్వాలిటీ. ఏదో ఒక రోజు ధ్యానం బాగా కుదురుతుంది. వావ్! ఇంత బాగా కుదిరింది. ఈరోజు ధ్యానం అద్భుతం అని అందరూ సంతోషపడతారు. అయితే అలానే ప్రతిసారి ధ్యానాన్ని రావడం ఇలా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాస్టర్ చెప్పారంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానంలో ఒక గంటకు ఒక కిలో ఎనర్జీ తీసుకుంటే, రిసీవ్ చేసుకుంటే, అదే సీనియర్ మాస్టర్స్ ఒక 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న సీనియర్ మాస్టర్ అదే గంట సేపు ధ్యానం చేస్తే, ఒక టన్ను ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉంటారన్నమాట. సో, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడము. ఎలా రిసీవ్ చేసుకుంటాము? ఆలోచన రహిత స్థితిలో ఉంటే కొంచెం ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. ఇంకా డీప్ ఆలోచన రహిత స్థితి, డీపర్ ఆలోచన రహిత స్థితి, డీపెస్ట్ ఆలోచన రహిత స్థితి. అలా ఎన్నో లెవెల్స్ ఉన్నాయన్నమాట. వెళ్తూ ఆర్ట్ ఆఫ్ మైండ్ పైన పూర్తి పట్టు సాధించి రోజు రోజుకి ధ్యానంలో అందరూ ఎక్స్‌పీరియన్స్ అవుతారు. మామూలుగా ఇది ఒక 30-40 సంవత్సరాల ప్రాసెస్. అది కూడా ఎవరైనా నార్మల్‌గా ప్రాక్టీస్ చేస్తే సార్ మైండ్‌ని సార్ ఆ! కొంచెం చెప్పండి మ్యామ్. వాయిస్ ఏమన్నా పెంచుతారా? అంటే చాలా లోగా ఉందన్నమాట. అవునా? ఓకే. ఒకసారి నేను ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇప్ లాగిన్ ఇప్పుడొచ్చింది సార్. ఇప్పుడు బావుంది. ఇప్పుడు బా వచ్చింది. అవునా? మీరు ఓకే. అది బావుంది. ఓకే అండి. అయితే ఒకసారి ట్రై మేడం చేద్దాము. మేబీ హెడ్ ఫోన్స్ పెట్టుకోమనండి. యాహ్! ఒక్కసారి ట్రై చేద్దాము. లేకపోతే నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటా అండి. ఓకేనా? ఈస్ ఇట్ ఓకేనా? యాక్చువల్‌గా ఇప్పుడు బావుంది. ఇప్పుడు బావుంది. ఓకే. ఓకే. యాహ్! అయితే ఏం చెప్తున్నా అంటే ఐల్ జస్ట్ రిపీట్. ఒక కొత్త మాస్టర్ ధ్యానంలోకొచ్చినప్పుడు ఒక గంట ధ్యానం చేస్తే ఒక కేజీ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటే సీనియర్ మాస్టర్ 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న మాస్టర్ అదే గంట ధ్యానంలో ఒక టన్ను ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు. ఎలా సాధ్యము? అంటే థాట్‌లెస్ స్టేట్, డీప్ థాట్‌లెస్ స్టేట్, డీపర్, డీపెస్ట్ లెవెల్స్ ఆఫ్ మైండ్ పైన పూర్తి పట్టు సాధించడం అన్నమాట. అది. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం అన్నమాట. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజన్ వల్ల వాటెవర్ ద రీజన్ ఒక 10 టైమ్స్ మోషన్‌కి వెళ్ళాల్సొచ్చిందన్నమాట. బాడీ క్లియరెన్స్ ప్రాసెస్. వెళ్తే బాడీ అంతా వీక్‌గా అనిపించింది. ఓహ్! ఇంత వీకా ఇంత లోపలంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ థాట్‌లెస్ స్టేట్ లోపల అలా కూర్చున్నామన్నమాట. అంతే కంప్లీట్ బాడీ రెజనరేట్ అయిపోయిందన్నమాట.
మళ్ళీ పరిగెత్తే ఉత్సాహం. కంప్లీట్‌గా యాక్టివ్‌గా ఏమాత్రం అసలు ఎఫెక్ట్ ఏం లేదనమాట. అలా అంటే బాడీ రెజెనరేషన్ అనేది హీలింగ్ ప్రాసెస్ కానీ, రెస్టోరేషన్ ప్రాసెస్ కానీ, ఎనర్జీ అణువణువున ఎనర్జీ నిండడం గాని, అలాంటివన్నీ కూడా ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. ఓకే. అదే ప్రాక్టీస్. అదే టెక్నిక్. అదేంటంటే మనం గురువుల దగ్గర నుంచి చక్కగా ఆ టెక్నిక్‌ని డిస్కస్ చేస్తూ, సీనియర్స్ దగ్గర నుంచి డిస్కస్ చేస్తూ, ఎప్పుడు గూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధ్యానం చేయాలి. ఓకే. క్యాజువల్‌గా చేయకుండా కాకుండా ఎలా చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం అలర్ట్‌గా చేయాలన్నమాట ధ్యానం. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నేను పిరమిడ్ ఈజిప్ట్ గిజా పిరమిడ్‌కి వెళ్దామనుకున్నా. ఫస్ట్ ట్రిప్ మన పత్రిజీ సార్ వేసినప్పుడు. అప్పుడు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. కాకపోతే వెళ్ళొచ్చిన వాళ్ళ ఫోటో చూసానన్నమాట. వాళ్ళు చెప్తున్నారు. పద్ 14 రోజులు ట్రిప్ అనుకుంటా అది. వాళ్ళకు ఒకటే ఒక గంట పర్మిషన్ దొరికింది. ఈజిప్ట్ గిజా పిరమిడ్‌లో మెడిటేషన్ చేసేందుకు. ఆ మెడిటేషన్‌లో చూసాను. ఫోటో చూసాను. అందరూ చక్కగా కూర్చొని తల స్ట్రెయిట్‌గా పెట్టుకొని హ్మ్, హ్మ్. నడుము నిటారుగా పెట్టుకొని చక్కగా శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రూ. 1,00,000 పెట్టి వెళ్తున్నారు. ఎన్నో తిరిగారు. లాస్ట్‌కు వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక గంట ట్రిప్. గంట మెడిటేషన్. అది కూడా గీజా పిరమిడ్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన యాక్చువల్ పిరమిడ్ మదర్ ఆఫ్ ఆల్ పిరమిడ్స్ కదా! అదే యాంగిల్‌తో అన్ని పిరమిడ్స్ మరి కన్‌స్ట్రక్ట్ చేస్తాం కదా మనం. సో, అక్కడికెళ్ళినప్పుడు ఏంటి చాలా జాగ్రత్తగా ఆ 1 అవర్ అంటే ఆ ఫోటో చూసంగానే నాకు ఒక ఇన్‌స్పిరేషన్ ఒక లెర్నింగ్ వచ్చేసిందన్నమాట కంప్లీట్‌గా. యెస్. ఇప్పటి నుంచి నేనెప్పుడు ధ్యానం చేసినా ఆ గిజాలో పిరమిడ్‌లో మన వాళ్ళందరూ ఎలా ధ్యానం చేస్తారు. ఎంత ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని సిన్సియర్‌గా అలానే చేస్తున్నా. మీరు గూడా అలానే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా చేస్తారా? చేస్తే యెస్ అని టైప్ చేయండి. వై అని టైప్ చేయండి. సో, అదొక టెక్నిక్. ఇంకొకటి వెరీ గుడ్. రెండోదేంటే కొంచెం ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది నేను ఎప్పుడు కొంచెం యోగా కానీ, ఎక్సర్‌సైజ్ గానీ ఏమి చేసినా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు క్వాలిటీ పెరగడం అనేది నేను గమనించాను. ఓకేనా. థాట్‌లెస్ స్టేజ్ కొంచెం ఎక్కువ రావడం, ప్రొఫౌండ్‌గా రావడం. ఓకే. ఇది గమనించాను. ఒక్కసారి పెట్టుకొని చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. అంటే వెరీ గుడ్. ఒక్కొక్కసారి చాలా బాగొస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని క్లియర్‌గా అర్థం కావట్లేదు. ఓకే. వస్తా. పెట్టుకొని వస్తా. 1 మినిట్ ఫ్రెండ్స్. యాహ్! ఎలా ఉందండి? ఇది ఎలా ఉంది? ఇది ఏమైనా బెటర్‌గా ఉందా? సేమ్ గానే ఉందా? యాహ్! మాట్లాడండి సార్ అంటే ఓకే. యాహ్! యాహ్! ఫ్రెండ్స్. ఆహ్, యాహ్! కొంచెం ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది కొంచెం మనకు హెల్ప్ చేయడం అనేది గమనించాను ఫ్రెండ్స్. ఓకేనా. అలానే ఇంకా నేను నైట్ టైమ్ అల్లా గూడా, నైట్ టైమ్ అల్లా గూడా ఎనర్జీ ఎలా ఉంది అని గమనించాను. ప్రాసెస్ అంతా గూడా బాగా రిసర్చ్ చేశాను.
చేసి నైట్ కదిలినప్పుడల్లా మనం ఏదో చికాకు, ఏదో నొప్పితో కదులుతాం మనం. నొప్పితో కదిలిన ఇలా కదిలిన వెంటనే ఎనర్జీ కోల్పోతూ ఉంటాం. అది ఎనర్జీ అసలెలా కోల్పోతున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము అనేది దానిపైన ఆ గమనింపనేది రావడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఒక హ్యుమానిటీని మొత్తం హ్యూమన్ హ్యూమన్ ఎమోషన్స్‌ని పూర్తిగా అవసో అవపోసన పట్టిన తర్వాత, కార్చి వడపోసేసిన తర్వాత కొన్ని ఫార్ములాస్ ఇప్పుడు చెప్తున్నాను ఓకే. ఎప్పుడు మీరు ఆనందంగా ఉన్నప్పుడల్లా మీ శక్తి పెరుగుతూ ఉంది. మీ ధ్యాన స్థితిలో ఉంటున్నారు. ఓకే. మన సంతోషము సగం బలం. ధ్యానానికి చాలా అవసరం. పతంజలి చెప్పిన సూత్రాల్లో ఒక సూత్రం బాగా ఇంపార్టెంట్ అన్నమాట. నియమాలు, నియమాలు. నియమాల్లో ఏంటంటే శౌచ, సంతోష, ఈశ్వర ప్రణిధానము అలా చెప్పినప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సంతోషము. ఆ సంతోషాన్ని మెయింటైన్ చేయాలి. అంతే. ఎవ్రీ టైమ్ చాయిస్‌లెస్ చాయిస్ తీసుకోవాలి. దేనికి సంతోషంగా ఉండాలా? వద్దా? అంటే ఏంటి? ఇప్పుడు ప్రతిసారి ఎలా చాయిస్ దేనికి తీసుకోవాలి? సంతోషంగా ఉండడానికి తీసుకోవాలి. చాయిస్ లేదు మనకింకా. సంతోషంగానే ఉందాం. ఎందుకు అంటే అది ఒక ఫౌండేషన్ అవుతుందన్నమాట. మన స్పిరిచ్యువల్ గ్రోత్‌కి ఒక స్టెబిలిటీని ఇస్తుంది. తర్వాత ధ్యానంలో మరి ఇవాళ క్లాస్ ఏంటి? ఆలోచన రహిత స్థితి యొక్క ప్రాముఖ్యత అనుకున్నాం గదా! ఆలోచన రహిత స్థితి ఉంటేనే ధ్యానంలో బాగా ప్రోగ్రెస్ ఉంటుంది. 100 రెట్లు ప్రోగ్రెస్ ఉంటుంది. ఆలోచన రహిత స్థితి లేకుండా ధ్యానంలో ఏదో అదో పనిగా క్యాజువల్‌గా చేసుకుంటెళ్తే ఉంటుంది. అప్పుడు గూడా ఉంటుంది ప్రోగ్రెస్. కానీ కొంత పర్సెంట్ ఉంటుందన్నమాట. అంతే. ఒక 1%, 2%, ఒక 10% ఉంటుంది. ఇంకా కంప్లీట్ మాస్టరీ ఓవర్ ద మైండ్ అన్నమాట. అంటే పూర్తి ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు పూర్తి లాభాలుంటాయన్నమాట. ఓకే. సో, ఆలోచన రహిత స్థితి పూర్తిగా అరగంట సేపు ధ్యానం చేసినప్పుడు అరగంట కూడా ఆలోచన లేకుండా ధ్యానం అనేది నాకు ధ్యానం స్టార్ట్ చేసిన 8 సంవత్సరాల తర్వాత అది సిద్ధించిందనమాట. నాకు నేర్చుకోవడానికి అంత టైం పట్టింది. ఎప్పుడైతే నాకు నేర్చుకోవడానికి అంత టైం పట్టిందో అంతే. నేను అదే రోజు డిసైడ్ అయ్యానన్నమాట. నేను నేర్పిస్తే ఇంత టైం పట్టదు. కొన్ని రోజుల్లోనే లేదంటే కొన్ని నెలల్లోనే అందరూ మాస్టర్స్ అవుతారు అని నాకు ఆ నమ్మకం అనిపించింది లోపల. ఎందుకంటే ఒకసారి మాస్టర్ అయ్యాక ఆ మాస్టరీ అనేది మరి 10 మందికి ఉపయోగపడుతుంది. అలా అన్నమాట. తర్వాత నేను నేర్పించడం స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న ఒకళ్ళు భార్యాభర్తలిద్దరికి జస్ట్ ఒక 5, 10 నిమిషాలు ఒక రోడ్డు పైన నుంచుని ఒక 5, 10 మినిట్స్ ఏదో చెప్పానన్నమాట. ఫర్టిలైజ్ స్టేజ్ గురించి ఏదో చెప్పాను. నెక్స్ట్ ఒక 2, 3 రోజుల తర్వాత కాల్ చేసి చెప్తున్నారు వాళ్ళు. కంటిన్యూయస్‌గా మీతో మాట్లాడినప్పటి నుంచి ఆలోచన రహిత స్థితిలో కంటిన్యూయస్‌గా ఉంటున్నాము అని చెప్పారు. అలా చిన్న టిప్స్, ట్రిక్స్ నా మాటలు చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి. ఎందుకు అంటే నేనది సాధించాను కాబట్టి. మాస్టరీ ఓవర్ ద మైండ్ అనేది వచ్చింది కాబట్టి. అయితే మరి మాస్టరీ ఓవర్ ద మైండ్ వస్తే లాభం ఏంటి? అంటే కోపము, కోపము, ఇరిటేషన్
ఓకే. అంటే తాపం అంటే బాడీలో అన్‌ఈజీనెస్ ఏదో వేడిగా అనిపించడం. ఇరిటేషన్, తర్వాత చిరాకు అనుకోవచ్చు ఇరిటేషన్‌ని. తర్వాత భయము, పూర్తి భయం పైన మాస్టరీ అన్నమాట. తర్వాత, తర్వాత ముఖ్యమైనది ఏంటంటే లాస్ట్‌లో నాకు మాస్టరీ వచ్చిందేంటి బాధ. ఆ బాధ. ఇవన్నిటి పైన మాస్టరీ రావడం అనేది జరిగిందన్నమాట. సహజంగానే జరిగింది. ఓకే. ఎందుకు జరిగింది? అంటే మన మైండ్ పైన మాస్టరీ సాధించడం వల్ల ఎమోషన్స్ అన్నిటి పైన మాస్టరీ అనేది సహజంగానే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. సో, మీ అందరికి గూడా వస్తుంది. కొన్ని రోజుల్లోనే వస్తుంది. ఓకే. సో, చిన్న చిన్న టిప్స్ పాటించండి. నేను కొన్ని యూట్యూబ్‌లో ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ చేస్తుంటాను. వాటి లోపల ఇంకా వింటూ ఉండండి. ఎన్నో డైమెన్షన్స్‌లో డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని ఫార్ములాస్ ఊరికే జస్ట్ క్యాజువల్‌గా ఎప్పుడైతే మాస్టరీ మనకొచ్చిందో కొన్ని వందల ఫార్ములాస్ ఇంక రావడం స్టార్ట్ అయిపోయినాయన్నమాట. ఒక మరి అది సహజంగానే రావడం స్టార్ట్ అయింది. చాలా మందికి హెల్ప్ అయ్యాయి. మీకు ఏ ఫార్ములా హెల్ప్ అవుతుందో తెలీదు. అందుకే కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఒక ఇంటర్మీడియేట్ చదివే పాప ఏం చెప్పిందంటే, ధ్యానం చేస్తుంటే నాకు అమ్మ ఒడిలో పడుకున్నంత భద్రతగా ఉంది అని చెప్పిందన్నమాట. సో, అలా దాంతో కనెక్ట్ అవుతూ మీరు ధ్యానం చేసిన ఈ థాట్‌లెస్ స్టేజ్ అనేది రావడం సహజం. అదొకటి. ఒక టెక్నిక్‌గా తీసుకోండి. సేమ్ మన ఆనాపానసతి టెక్నిక్ వాడుతూనే ఆ కనెక్ట్ ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్‌కి. ఒక 10 సెకండ్స్ అలా ఫీల్ అవుదాం. వెరీ గుడ్. ఒకాయన ఏమన్నారంటే బిజినెస్ పర్సన్. అతను ధ్యానం చేస్తూ, చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత తనకి థాట్‌లెస్ స్టేజ్ సిద్ధించిందన్నమాట. తను చాలా ఆనందంతో చెప్పాడు నాతో వచ్చి. ఎలా సిద్ధించింది అంటే, లోపల నుంచి ఒక రోజు అనిపించిందంట. ఒక ఇంటి యజమాని డోర్ దగ్గర ఉన్నప్పుడు ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు తెలిస్తే వాళ్ళు ఏమి తీసుకెళ్తున్నారు, ఏమి ఇస్తున్నారు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక ఇంటి యజమాని డోర్ దగ్గర నించుంటే సేఫ్టీగా, బెస్ట్‌గా ఉంటుంది. అలా అంటే ఏ దొంగోడొచ్చినా ఏం తీసుకెళ్ళకుండా ఉంటాడు. ఎందుకంటే ఇంటి యజమాని అక్కడే ఉన్నాడని. అలర్ట్‌గా ఉన్నాడని. అలానే నేనే నా బాడీకి, నా మైండ్‌కి యజమాని. ఈ ముక్కు అనే ఈ డోర్ దగ్గర ఇక్కడే వేసుకొని కూర్చుంటాను. అక్కడే కూర్చొని అవేర్‌నెస్‌తో గమనిస్తున్నాను. అప్పుడు ప్రతి శ్వాస ఏమి తీసుకొస్తుంది? తీసుకెళ్తుంది? అంటే ఏంటి? ఎనర్జీ తీసుకొస్తుంది. అనవసరమైన మనం అలర్ట్‌గా లేకపోతే ఏంటి? ఆలోచనలొచ్చేసి మన ఎనర్జీ కోల్పోతూ ఉంటాం అన్నమాట. అలా తను ఒక వైశ్యుడన్నమాట. ఒక బిజినెస్ పర్సన్. తనెప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో లోపల నుంచి ఇంటర్నల్ మెసేజ్ అప్పటి నుంచి తను కంటిన్యూయస్ థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండిపోవడం స్టార్ట్ అయింది. సో, మీరిప్పుడు ఈ టెక్నిక్‌తో ఒక 10 సెకండ్స్ ధ్యానంలో ఉందాం. కంటిన్యూయస్‌గా ముక్కు ఎంట్రన్స్ దగ్గర వేసుకొని యజమానిలాగా ఉండడం. అక్కడే ఉండడం. 10 సెకండ్స్.
వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ధ్యానంలో ఎప్పుడు గూడా ఏంటి అంటే, అసలంటూ ఏంటో తెలుసుకుందాం. ఓకే. థాట్‌లెస్ స్టేజ్ ఎప్పుడొస్తుంది అంటే, మనం ఒక కొత్త విషయం చూసినప్పుడు థాట్‌లెస్ స్టేజ్ ఒస్తుంది. ఎప్పుడైనా. ఓకేనా? అయితే కొత్త ఒక వింత, పాత ఒక రోత. కాబట్టి మరి కొంచెం సేపట్లోనే దాన్ని కొత్తదనంలోనే ఎంజాయ్‌మెంట్ తీసేసుకున్న తర్వాత మనం పాతదంలోకెళ్ళిపోయి మళ్ళీ మనం ఎనర్జీ కోల్పోవడం స్టార్ట్ అవుతూ ఉంటాం. నార్మల్ పర్సన్స్. దాని అవేర్‌నెస్‌లో ఉన్నవాడేంటంటే కంటిన్యూయస్‌గా ఆ కొత్తదనాన్ని గమనిస్తూనే ఉంటాడనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. కొత్తదనం ఎక్కడెక్కడ ఉందో చెప్తాను చూడండి. ఓకే. సో, శంకరాచార్యులు చెప్పిన ఫార్ములా బాగా గుర్తుంచుకోండి. నిత్యానిత్య విచక్షణ అంటారనమాట. అంటే ఏది నిత్యమో, ఏది అనిత్యమో దాన్ని పట్టుకోండి. ఏది నిత్యమైనదో దాన్ని పట్టుకోండి అని మీ ఆనందము, మీ సంతోషము, మీ వస్తువుల పైన అయితే అంతే. ఏదో ఒక రోజు ఆ వస్తువు పోయిన రోజు, పగిలిన రోజు, ఏదో ఒక రోజు అయితే ఏమన్నా అయితే డ్యామేజ్ అవుతే అదే మీ బాధకు కారణమవుతుంది. ఆ వస్తువు వల్ల ఎంత సంతోషం ఉంటుందో. మా ఫ్రెండ్ ఒకామె అన్నమాట. ఆమె ఆఫీస్‌లో కొలీగ్. తను కొత్త అందరికన్నా గూడా ఒక కొత్త ఎల్‌సీడీ ప్యానెల్ ఒక పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్ ఇచ్చారు తనకి. చాలా హ్యాపీ. ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. పెద్ద స్క్రీన్. అయితే ఒకరోజు అదే హ్యాపీనెస్ తను బిల్డింగ్ మార్చినప్పుడు మరి ఆ ఎల్‌సీడీ స్క్రీన్ తనతో వస్తుందా? రాదా? అన్నప్పుడు అంతే వెంటనే అంతే డిప్రెషన్‌లోకి అంత కోపం అన్నమాట తనకు. అది గమనించానన్నమాట. అలానే చూడండి ఫ్రెండ్స్, మనము క్లియర్‌గా చూసుకోండి. నిత్యానిత్య విచక్షణ. మీ సంతోషము మనుషుల పైన అవుతే హ్మ్. అది గూడా మళ్ళీ మనల్ని బాధను గురి చేస్తుంది. కాబట్టి అక్కడ ధ్యానం లేదు. ఎప్పుడు మన సంతోషం పెరుగుతూ చైతన్య శక్తి పెరుగుతూ ఉంటే అక్కడ మనము ధ్యాన స్థితి అనేది ఉంది. చక్కటి పరస్పర సంబంధాలలో, గివింగ్‌లో నిరంతర ప్రేమ, అవిభాజ్యమైన ప్రేమ, అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటుందన్నమాట. కాన్షియస్‌నెస్ కంటిన్యూయస్‌గా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. కొంతమంది అది ప్రాక్టికల్ ఎలా అవుతుందండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా మా ఇంట్లో కుదరట్లేదండి అంటే, మీరు ప్రాక్టికల్ అనేది మీ లెవెల్ ఇక్కడి వరకు అనుకోండి. ఓకే. యాహ్! యాక్చువల్ లెవెల్ ఇది. ఈ లెవెల్‌లో నేను ఇమ్మీడియేట్‌గా మాస్టర్ లెవెల్ కనెక్ట్ అవుతున్నాను. మాస్టర్ లెవెల్ కనెక్ట్ అవుతున్నా అని మీ లెవెల్‌ని రైజ్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకోకండి. ఓకే. నేను ఒక 1 మినిట్ లాగ్ అయ్యి లాగిన్ అవుతాను. ఓకే. టోన్ ఎలా ఉందో చూడండి అందరూ. వాయిస్ వస్తుందా? 1, 2 మినిట్స్ అండి. జస్ట్ మెడిటేషన్‌లో కూర్చుందాం. యాహ్! సో ఫ్రెండ్స్ అదనమాట. కొన్ని విషయాల్లో ఒక 1 మినిట్ మెడిటేషన్‌లో ఉందాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్ అది? ఏ పాయింట్ మేడం? లాస్ట్ పాయింటా? లాస్ట్ పాయింట్. యాహ్! చెప్తాను.
30 సెకండ్స్ ధ్యానంలో. హ్మ్. టూ, 0. సో రిపీట్ చేస్తున్నాను లాస్ట్ సెంటెన్స్. ఒక మాస్టర్ లైఫ్ నేను చేయగలుగుతాను అలా ఉంటుందన్నమాట. అది ఎలా సాధ్యమవుతుంది అంటే చిన్న దాంతో స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి ధ్యానం ఏం చేయండి, ఒక టెక్నిక్, ఒక ధ్యానం రోజుకు ఒక పెద్ద ధ్యానం, అరగంట ధ్యానం చేస్తే, ఇంకోటి చిన్న ధ్యానాలు, నిమిషం ధ్యానాలు కూడా చేయండి. ఈ టిప్‌తో మీరు మీ జీవితాలందరిని గూడా, అన్ని జీవితాలను గూడా ఉన్నతపరుచుకోండి. ఒక్క నిమిషం ధ్యానం అన్నమాట. లేకపోతే 10 సెకన్లు, 20 సెకన్ల ధ్యానం. ఎందుకంటే క్వాలిటీ గంగి గరిటెడైనంత చాలు. అలా ఓకేనా? సో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అది ప్రాక్టికల్‌గా కుదరట్లేదు అని అలాంటివి ఎప్పుడు అనుకోకండి మీరు. కుదుర్చుకోండి, సాధించండి. మీడియోకార్ లైఫ్‌ని జీవించకండి. ఒక మాస్టర్ లైఫ్ జీవించండి. ఓకే. థాంక్ యూ. ఏమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుంటాను. ఎవరికైనా కానీ ఈ థాట్‌లెస్ స్టేజ్ పైన గానీ, ఇంకేమైనా ధ్యానం పైన గానీ, ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. టైప్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు. సరే ఒకసారి అన్‌కండిషనల్ లవ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అన్‌కండిషనల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యాహ్! సో, వెరిగము మన ఇంట్లో వాళ్ళ పట్ల కంప్లెయింట్స్ ఉన్నాయంటే, మన ఎనర్జీ లూజ్ అవుతూ ఉన్నామన్నమాట. మన ఇంట్లో వాళ్ళ గురించి, అందరి గురించి, ఎవ్వరి గురించి ఆలోచించినా, అసలు ప్రపంచంలో ఎవ్వరి గురించి ఆలోచించినా, మనలోంచి పొంగి పొర్లాలి ప్రేమ. అదే అన్‌కండిషనల్ లవ్. సింపుల్. ఎప్పుడైనా 24 అవర్స్ అదే మనం సాధించాల్సింది. ధ్యానం అంటే ఇంకేదో కాదు. ఫస్ట్ మన లోపల చేంజ్ రావాలి. ఎప్పుడు దేనిపైన రావాలి? మన ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పైన గూడా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత అందరిగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పైన ఎప్పుడు గూడా ఒక్క సెకను గూడా ఉండొద్దు. ఒక్క సెకను కొంసేపు అలుగుదాంలే, కొంసేపు పేచీ పెడదాంలే. అలా గాకుండా హాయిగా ఎప్పుడు అన్‌కండిషనల్ లవ్ అంటే అన్‌కండిషనల్ లవ్ అది ఉండాలి అని నిర్ణయించుకోవాలి. సంకల్పం చేయాలి. చెప్పాలి. ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాలి. నేనిప్పటి నుంచి అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటున్నాను. ఎప్పుడైనా ఒక్క సెకను అలా లేకుండా బయటకొచ్చేయాలి.
కనిపిస్తే నాకు గుర్తు చేయండి చెప్పి మళ్ళీ సంకల్పించుకోవాలి. అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటున్నాను. అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటున్నా. వన్‌నెస్‌లో ఉంటున్నాను. ఓకే. ఇదంతా కూడా సేమ్ వర్డ్స్, సేమ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అన్నమాట. వన్‌నెస్, అనంతమైన తృప్తి, అనంతమైన ఆనందం, అనంతమైన కరుణ. ఎప్పుడు కూడా అదే అదే ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఉండాలన్నమాట. ఏ క్షణమైనా గాని ఒక్క సెకండ్ ఆ ఫ్రీక్వెన్సీ కిందకొస్తే మళ్ళీ రైజ్ అప్ చేసుకోవాలి. సో, ధ్యానం అంటే ఒక చిరునవ్వుతో ఉన్న అది ధ్యానమే. సో, ఒకటి నేను గమనించిందంటే చేతులు, కాళ్ళు కొంచెం కళ్ళు మూసుకొని రిలాక్స్ చేసుకుంటూ ఉంటే కూడా చక్కటి ధ్యానం అనేది జరగడం, ధ్యాన ధ్యాన లోతుల్లోకి వెళ్ళడం గమనించాను. అందుకే దాన్ని యోగ నిద్ర అని కొన్ని ఆడియోస్ నేను తీసుకున్నానన్నమాట. అయితే దానివల్ల కూడా చాలా మందికి బెనిఫిట్స్ రావడం స్టార్ట్ అయింది. అయితే అలానే దాంతో పాటు ఎక్కడెక్కడైతే ఎంజాయ్‌మెంట్ ఉంటుందో పాజిటివ్‌గా ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఎంజాయ్‌మెంట్ ఉంటుందో ఇది ధ్యానమే. ఎక్కడైతే విశ్వంతో పూర్తిగా మనం అనుసంధానించబడుతున్నామో అది చక్కటి ధ్యాన పరాకాష్ట. మనం ఎప్పుడు పూర్ణాత్ పూర్ణస్య అది ఉంది కదా! ఎప్పుడు పూర్ణ కుంభంలాగా ఎప్పుడు మనం ఉంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఇది గుర్తుంచుకోండి. ఈ పూర్ణాత్ పూర్ణస్య అనుకుంటా అది ఉంది కదా! ఆ పద్యము ఫీల్ అవ్వండి. ఎప్పుడు కూడా ఏమి చేసినా మనం పూర్ణులమే. ఇన్ఫినిట్‌లోంచి ఇన్ఫినిట్ తీసినా, ఇన్ఫినిట్ యాడ్ చేసినా ఏమైనా ఇన్ఫినిట్ పూర్ణమే అని ఎప్పుడైతే ఉంటామో మనం ఒక చక్కటి ఇన్నర్ బ్యాలెన్స్ ముందుకి. నెక్స్ట్. నమస్తే మాస్టర్. నమస్తే అండి. సార్, ఈరోజు క్లాసు చాలా బాగుంది సార్. సార్, మీరు థాట్‌లెస్ స్టేట్ సెషన్స్ చేస్తుంటారు కదా! వాటి గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి సార్. అసలు దేని గురించి చేస్తున్నారు? అసలు అందులో జాయిన్ అవ్వటం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి, వాటి గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! ఏప్రిల్ 17థ్ నుంచి ఒక తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో వర్క్‌షాప్ థాట్‌లెస్ మాస్టరీ పైన 5 డే వర్క్‌షాప్ తీసుకుంటున్నాము. 5 డేస్ కూడా డైలీ 1 అవర్ ఈవినింగ్ పూట. అంటే ఇండియా టైమ్‌లో ఈవినింగ్ పూట. అది అందరూ జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా ఏంటంటే కంప్లీట్‌గా స్ట్రెస్ రిలీఫ్ తక్కువ టైంలో ఎక్కువ ఫాస్ట్‌గా స్ట్రెస్ రిలీఫ్ రావడము. ఇంకా బాడీలో రెజెనరేషన్, హీలింగ్, ఇంకా మెమరీ పవర్ అంటే కాన్సంట్రేషన్ పవర్ ఇంకా అన్నీ కూడా. ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ కూడా ధ్యానంలో కూడా వందల లక్షల బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఉంటే చదువుతూ ఉన్న కొద్దీ బయటపడుతున్నాయి. అసలు నాసా వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేస్తుండారు. ఐఎస్ఆర్ఓ వాళ్ళకి కైవల్యధామ్ వాళ్ళు ఒక రీసెర్చ్ లోపల చేసి ధ్యానాన్ని ఐఎస్ఆర్ఓ శాటిలైట్ నుంచి ఇమేజెస్ ని అబ్జర్వ్ చేసి స్కాన్ చేసే మనుషులకు మన టీం అన్నమాట. మన ఐఎస్ఆర్ఓలో రోజు వాళ్ళు కళ్ళతో చూడాలి. ఎన్నో ఫొటోస్ చూడాలి. ఫోటోకి మధ్యలో డిఫరెన్స్ ఏమాత్రం ఒక ఇంచు లోపల మిల్లీమీటర్ లోపల డిఫరెన్స్ ఉన్నా గమనించాలన్నమాట. అంటే అటెన్షన్ స్పాన్, అటెన్షన్ టు డీటెయిల్ అన్నమాట. అంటే ప్రాసెసింగ్ పవర్, ఆ మైండ్ పవర్ పెరగడానికి అది సైంటిఫిక్ గా చేశారు. అలా ఎన్నెన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా రావాలంటే థాట్లెస్ స్టేట్ మాస్టరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏప్రిల్ 17th నుంచి అది ఒక కోర్సు తీసుకుంటున్నాను. ఇంకో 4 days లో అది దాని డీటెయిల్స్ ఎవరైనా
ఎవరి దగ్గర ఉంటే ఈ చాట్ లో పోస్ట్ చేయగలరు. లేకపోతే నేను తర్వాత మేడం సుచిత్ర మేడం కి పాంప్లెట్స్ పంపిస్తాను. రిజిస్ట్రేషన్ లింక్ పంపించారు జ్యోతి గారు. tinyurl.com/TYMTH. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. tinyurl.com/TYM ట్రైన్ యువర్ మైండ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ TH. ఓకే, థ్యాంక్ యూ అండి. మాస్టర్ మీరు యోగ నిద్ర గురించి చెప్పారు. ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి నాకు? జిఎంపి విజ్డమ్ అనే మన వెబ్సైట్ ఉంది, దాని యూట్యూబ్ కూడా ఉంది ఛానల్. జిఎంపి గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ ప్లేలిస్ట్ లోపల కూడా ఉంటుంది. అందులో ఎన్నో వీడియోస్, యోగ నిద్ర వీడియోస్ అందరూ వినండి. అదేంటంటే అందులో 5 minutes యోగ నిద్ర ఉన్నాయి, 15 minutes, 24 minutes కూడా ఉన్నాయి. ఎవరైతే ఒక చక్కటి అంటే ఎలివేషన్ ఇన్ ద లైఫ్ ఒకటేసారి ఫాస్ట్ గా చూడాలి అంటే డైలీ ఒక 5 times 5 minutes యోగ నిద్ర పెట్టుకుని ధ్యానం చేస్తే చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేవి చూడడం అనేది జరుగుతుంది. హీలింగ్ అనేది జరుగుతుంది. పెయిన్స్ అనేది ఫాస్ట్ గా రిలీఫ్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. అది మాస్టరీ అంటే థాట్లెస్ స్టేజ్ లో ఉన్నప్పుడు చక్కటి ఎనర్జీ రిసీవ్ అవ్వడం వల్ల ఫస్ట్ పెయిన్ బాడీ అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే అది నాకు రావడం అనేది ఎప్పుడు ధ్యానం కొత్తలోనే స్టార్ట్ అయిందో, తర్వాత యోగ నిద్ర ఆడియోస్ వల్ల అందరికి విన్న వాళ్ళందరికీ అదొక గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఎంతో బాడీ హీలింగ్ అవుతుంది, ఎమోషనల్ మైండ్ అన్ని హీలింగ్స్ అనేవి ఫాస్ట్ గా జరగడం అనేది యోగ నిద్ర ఆడియో వల్ల హెల్ప్ అవుతుంది. తర్వాత ధ్యానం లోపలికి డీప్ గా వెళ్ళడానికి అవి హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందిరా పొన్న గారు వెళ్తారా, మాట్లాడతారా? నమస్తే ప్రబోధ్జీ. మీరు షార్ట్ మెడిటేషన్ గురించి చెప్పారు కదా, దానికి కొంచెం ఎలాబరేట్ చేస్తారా ఎలా చేయాలి అని? అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 1 minute or 2 minutes చేయాలంటే అంటే ఎలా వస్తుంది? ధ్యానం లోపలికి వచ్చేసరికి 1 minute అయిపోతుంది కదా, సో దానికి ఏమైనా మీరు టిప్స్ చెప్తారా? థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి, వచ్చేస్తుంది. ఏం లేదు, అందరూ కూడా ధ్యానం లోపల ఆలోచనలు ఆగడానికే నాకు 1-1.5 నిమిషాలు పడుతుందండి, అది అప్పుడే కొంచెం ధ్యానం అవుతుంది అనుకుంటారు కదా, అదొక ప్రాసెస్. దట్స్ ఓకే. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు తక్కువ టైంలో మెడిటేషన్ చేసినప్పుడంటే ఇమీడియట్ గా థాట్లెస్ స్టేజ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చేయండి, ఒక 10 seconds. రెడీ, 1 2 3 స్టార్ట్. 5 4 1 0. అంతే. ఇంత చేస్తుంటే మీకే అలవాటు. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మల్లిక. హలో ప్రబోధ్ గారు, నమస్తే అండి. మనకి కొంచెం టైమే ఉంటే మీరు యోగ నిద్ర సజెస్ట్ చేస్తారా, లేకపోతే ధ్యానం చేయమంటారా? మీరు ఎలా అయినా పర్లేదు. ఓకే, ఎంత టైం ఉంటే మీకు చెప్తున్నారు? 1 minute. యోగ నిద్ర అయితే 5 minutes మినిమం ఉండాలి యోగ నిద్రకి. అంతకన్నా తక్కువ టైం ఉంటే 1 minute 10 seconds అంటే జస్ట్ మెడిటేషన్, జస్ట్ శ్వాసను గమనించి థాట్లెస్ స్టేజ్ లో ఉండాలి ప్రయత్నించి. 5 minutes ఉంటే యోగ నిద్ర చేయొచ్చు. ఓకేనా? ఒక 1/2 hour టైం ఉందనుకోండి, హౌ డు యూ సజెస్ట్? అవునా, అప్పుడు ఒక 5 minutes 10 minutes, లేకపోతే మన 24 minutes యోగ నిద్ర ఉంది, అది చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయొచ్చు. అప్పుడు కూడా కొంచెంసేపు లాస్ట్ 6 minutes అలా ధ్యానం అనేది బాగా జరుగుతుంది. ఓకేనా? యోగ నిద్ర కూడా అంటే అది కూడా ధ్యానానికి
ఆహ్, చక్కగా ఫాస్ట్‌గా తీసుకెళ్తుందనమాట. ధ్యాన స్థితే అది కూడా. ఓకేనా. దానిలో కూడా ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. అందులో కూడా ఆలోచన లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా ఆలోచన లేకుండా ఉంటూ ఉంటే చాలా మీకు బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. మామూలు చెత్త ఆలోచన లేకుండా అంటే వాండరింగ్ థాట్స్ కాకుండా మంచి క్వాలిటీ ఉంటే పర్లేదు. ఇంపార్టెంట్ అయితే పర్లేదు. ఓకే. ఏదో రొటీన్‌గా ఆపాలనుకున్న ఆపలేకుండా అలా ఉంటే ఇది యోగ నిద్ర టెక్నాలజీని ఉపయోగించుకోండి. మీరు పర్వాలేదు ఆలోచనలు రావట్లేదంటే నార్మల్‌గా ధ్యానం చేసుకోండి. ఓకేనా. యోగ నిద్ర అవసరం లేదు. ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా ఆ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే యోగ నిద్ర బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఓకే. ట్రైన్ యువర్ మైండ్ వర్క్‌షాప్ చాలా బావుంది. యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను. బాగా హెల్ప్ అయింది. అండ్ అమేజింగ్ ఎనర్జీస్ వర్క్‌షాప్ అంతా. థాంక్ యూ సో మచ్. మీ విజ్డమ్ అందరికీ నేర్పిస్తున్నందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ అండి. యెస్. కామేశ్వర్ గారు. నమస్తే సార్. హ్మ్. నా పేరు కామేశ్వరి ఫ్రమ్ ఆస్టిన్, టెక్సాస్. యాహ్! మీవి మధ్య మధ్య సెషన్స్ అటెండ్ అవుతుంటాను. యూట్యూబ్‌లో వాటిలో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. సో, నాకు హ్మ్. డీప్‌గా నేను థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్తానండి. మెడిటేషన్ మీ వాయిస్ కట్ హ్మ్. అయిపోతుంది. అవునా? హ్మ్. వచ్చింది. చెప్పండి. యాహ్! యాహ్! ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. యాహ్! నేను థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్తున్నాను గానీ సార్ ఒక్కసారి నాకేమవుతుందంటే బాగా డీప్‌గా వెళ్ళిపోతున్నప్పుడు, నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈ మధ్యన అంటే అంతకుముందు నుంచి ఎప్పుడు లేదు నాకు. ఈ కళ్ళలో నుంచి నీళ్లు ఇలా కారిపోతున్నాయి సార్. ఇలా వచ్చేస్తుంటాయి. నేను తుడుచుకోనింకా. అలా కూర్చునిపోతున్నాను చాలా సేపు. అది ఎందుకొస్తుంది సార్ నాకు? యాహ్! వెరీ గుడ్. హీలింగ్ ప్రాసెస్ కళ్ళ లోపల జరగడం వల్ల అలా వస్తుంటుంది. ఇంకా ఒక్కోసారి మరి అలా అయ్యుండొచ్చు. ఓన్లీ ఫిజికల్ బాడీ ఐస్ క్లీనింగ్ మాత్రమే హ్మ్. అయ్యుండొచ్చు. లేకపోతే మీ ఎమోషన్ ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా ఎమోషన్‌కి ఏమైనా టచ్ అవుతుందా? ఎందుకంటే ఎమోషనల్ హీలింగ్ గూడా జరుగుతుంది. సోల్ లెవెల్ హీలింగ్. ఎన్నో లెవెల్‌లో అది క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మంచిది మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. ఇందిరా గారు మరి మీకేమైనా క్వెషన్ ఉందా? లేకపోతే సారీ అండి. ఐ థింక్ అది ఆ! హ్యాండ్ ఓకే. చేయాల్సిందే. బట్ ఒక మాట ప్రభోద్ సార్ తోటి చెప్తాను. ప్రభోద్ సార్ నేను కూడా మెడిటేషన్ కోర్స్ మధ్యలో అటెండ్ అయ్యాను. అండ్ థర్డ్ డే వాస్ అమేజింగ్. అంటే మీరు అక్కడ కనిపిస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ మేము ఆపలేము. అలా ఉండింది. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ వైబ్రేషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. ఎవరికన్నా థాంక్ యూ వెరీ కావాలి మచ్. అంటే ఇక్కడ కింద యూట్యూబ్ లింక్ ఉందండి. ఎందుకంటే క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుందేమో జస్ట్ చెప్తున్నాను. యాహ్! ఓకే సార్. మరి ఇంకెవరు ఏమి ఉన్నట్లేవు. థాంక్ యూ. శాంతి యాహ్! ఒక్క నిమిషం సార్. సారీ. యాహ్! వెళ్ళండి సార్. శాంతి. సార్ నా క్వెషన్ ఏంటంటే కామేశ్వరి గారు అన్నట్లు కళ్ళమ్మట నీళ్లు కారుతున్నట్లు అట్ ద సేమ్ టైమ్ ఆటోమేటిక్‌గా కళ్ళు ఓపెన్ అవుతున్నాయి అనిపిస్తదండి. కొంచెం ఓపెన్ అవుతాయి. వెంటనే క్లోజ్ చేస్తాను. ఎందుకిలా జరుగుతది? నో ప్రాబ్లమ్ అండి. అప్పుడప్పుడు మనకు సహజంగా కళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసే అలవాటు ఉంటుంటుంది. దట్స్ ఓకే. 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 అండ్ అయితే అప్పుడప్పుడు ఏంటంటే మనము ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెల్లగుడ్లతోటి కొంచెం హాఫ్ ఓపెన్ చేస్తాం ఒక్కసారి. ఒక్కోసారి బాగా ఓపెన్ చేసేస్తాం. అది బాగా ఓపెన్ చేసి బాగా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తే ఏం చేయాలంటే కళ్ళకి గంతలు కట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే మంచిదన్నమాట. మనకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే. కావాలంటే అలా ప్రయత్నించొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ధ్యానం చేయించేటప్పుడు వాళ్ళకు కళ్ళ గంతలు కట్టి చేపిస్తాం.
అప్పుడేంటే లేకపోతే వాళ్ళు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటారు అలా. ఎందుకంటే ఓకే. అలవాటు లేదు కదా! అలా అన్నమాట. యాహ్! యాహ్! ఓకేనా? యాహ్! ప్రాబ్లమ్ వన్ మోర్ థింగ్ అండి. అన్‌కండిషనల్ లవ్ ప్రాక్టీస్ చేస్తే అట్ ద సేమ్ టైమ్ హౌ హౌ కెన్ వి డిటాచ్ అవర్ ఫ్రమ్ అదర్స్? యాహ్! డిటాచ్‌మెంటే మన మన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఎందుకంటే అది మరి హ్యాపీనెస్ అనేది మరి ఉండాలంతే. అది చాయిస్ లేదింక. చాయిస్‌లెస్ చాయిస్. ఓకే. పక్కాగా మనం హైయెస్ట్ డిటాచ్‌మెంట్‌తో ఆనంద స్వరూపులుగా విరాసిల్లుతూ ఉండాలమ్మ. ఓకే. ఓకేనా? ఎక్కడైనా కానీ మన ఆనందము వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. ఓకే. మన ఆనందం నిత్యమైన వస్తువులపైనే పెట్టాలి. ఓకే. మన ఆనందము పరిపూర్ణమైన జ్ఞానముతో పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. జ్ఞానలేమితో, అజ్ఞానముతో మాత్రమే మనము బాధపడడం ఉంటుందన్నమాట. కాబట్టి ఓకే. ఎక్కడైతే ఆనందం తగ్గుతుందో మనం అక్కడ మన మూర్ఖత్వం ఉంది. అక్కడ మాయలో పడిపోతున్నాము అని చూసుకొని అక్కడ ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తే అక్కడి నుంచి బయటికి పడవచ్చు అని ఆ జ్ఞానాన్ని వెంటనే ఉపయోగించి క్షణం అక్కడే క్షణంలో అదే క్షణంలో ఇప్పుడు ఆ వన్నెస్‌లో అపరిమితమైన ఆనందంలో అనంతమైన ప్రేమలో ఉండిపోతూ ఎప్పుడు అలా ఉంటూ ఉండాలి. ఇది స్టాండర్డ్ గ్రాండ్ మాస్టర్ స్టాండర్డ్. మీరు ప్రయత్నిస్తూ ఉండండి. ఓకే. ఓకే. అది నేను చేస్తాను అనుకుని చేయగలిగిన మాస్టరీ అన్నమాట. ఓకే. థాంక్ యూ అండి. ఎప్పుడైనా కానీ ఎక్కడ అందరూ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు బాధపడ్డారా? ఒక్కసారి కూడా నేను బాధపడను అని ఎప్పుడూ కూడా నేను ఆనందంగా పొంగి పొర్లుతున్న ప్రేమతో, సంతోషంతో, పాజిటివ్ వైబ్రేషన్స్ అలా రిలీజ్ చేస్తూనే ఉంటాను. నేను అంత వన్నెస్‌లో ఉంటాను. అంటే వన్నెస్ ఏంటి? పర్మనెంట్. విశ్వంతో నేను అనుసంధానమై ఉంటున్నాను అనుకోవాలన్నమాట. అలానే ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ పైన చూడండి అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అంటే ఇలాగా అది చూడండి. ఒక పర్సన్‌ని ప్రేమించినప్పుడు ఆ పర్సన్‌తో పాటు మనం విశ్వాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఓకే. కలుపుకున్నప్పుడు ఇన్‌ఫైనైట్‌గా మన కాన్షియస్‌నెస్ గ్రోత్ అవుతూ ఉంటుంది. అలా ఓకే. ఆ పర్సన్ లోపల మనము మనం ఫోకస్ అనేది ఎక్కువైపోయిందనుకో, ఆ విశ్వాన్ని మనం వదిలేసామనుకోండి, అప్పుడు మనకు ఓకే. మాయ అన్నమాట. ఓకే. మనం వన్నెస్‌లో ఉంటూ ఉండాలి ఎప్పుడు కూడా. థాంక్ యూ అండి. చాలా బాగా లాస్ట్ చెప్పారు. క్వెషన్ యాహ్! యాహ్! ఆహా! హలో అండి ప్రభాకర్ గారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొక క్వెషన్ అండి. ధ్యానం చేసేటప్పుడు కాకుండా డైలీ లైఫ్‌లో మనం మెడిటేషన్ ఎలా చేయటానికి ఉన్న టిప్స్ ఉన్నాయా? అంటే కళ్ళు మూసుకోకుండా నార్మల్ లైఫ్‌లో మైండ్‌ఫుల్‌గా ఉండటానికి ఏమన్నా టిప్స్ చెప్తారా? మీరు ఎప్పుడెప్పుడు చిరునవ్వుతో ఉంటున్నారో, అప్పుడు ధ్యాన స్థితి కొనసాగుతుంది అని గుర్తుంచుకోండి. ఎప్పుడెప్పుడైతే మీ లోపల వైబ్రేషన్స్‌ని గమనిస్తున్నారో, మీరు ధ్యాన స్థితిలో ఉంటున్నారు అని గుర్తుంచుకోండి. ఎప్పుడెప్పుడైతే మీరు శ్వాసతో ఉంటున్నారో, ధ్యాన స్థితిలో ఉంటున్నట్టే. ఓకేనా? ఇలా ఎప్పుడైతే మీరు 10 మందికి మంచి చేకూర్చాలి అని ఒక తలంపుతో ఉంటున్నారో, ధ్యాన స్థితిలో ఉంటున్నట్టే. కాకపోతే కేర్‌ఫుల్‌గా అది దాని లోపల అలానే నేను చేస్తున్నాను కానీ, అది అవ్వడం లేదండి. లేకపోతే ఇలా ఏదైనా కంప్లెయింట్ వచ్చేసిందనుకో చాలు అక్కడ మీ ధ్యాస కోల్పోతున్నట్టు. అలా ఎంత షార్ప్ ఎడ్జ్ పైన నడవడం నాకు ఇష్టం అది ధ్యానం. చాలా బ్యాలెన్స్డ్‌గా అవేర్‌నెస్‌తో నడవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే అందరూ గూడా కాన్షియస్‌నెస్ చైతన్య శక్తి పెరుగుతూనే ఉంటుందన్నమాట ఎప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇంకెవరున్నారా? ఓకే. థాంక్ యూ.
శాంతి ఉన్నారా? లేకపోతే ఇందాక అడిగిందేనా? ఐ థింక్ ఇందాక అడిగిందేనండి. అంతే అనుకుంటా సార్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. చక్కగా అంటే చాలా టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుచరిత. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అంటే ఎన్నో టిప్స్ ఇచ్చారు చాలా. అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలేమో, ఎందుకంటే మళ్ళీ ఇన్ని టిప్స్ చూసుకొని మళ్ళీ చేసుకోవాలేమో. సో ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో చూసి మళ్ళీ అవన్నీ రీకలెక్ట్ చేసుకొని, మీరు అన్నట్టు ఎప్పుడు ఓపెన్ మైండ్ తో చక్కగా కాన్షియస్ గా విశ్వంతో కలిసి ఎప్పుడు ప్రేమనే పంచుతూ ఉంటే మనం, అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. ప్రతి ఒక్కరికి అంటే ఎస్పెషల్లీ లేడీస్ కి సో మెనీ ఎమోషన్స్ ఉంటాయి. అంటే భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, చుట్టుపక్కల అత్తమామలతో కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి ఎమోషన్స్. అంటే మగవాళ్ళకి ఉంటాయి, బట్ వాళ్ళు బయటకు చూపించరు, బట్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో దానికి ఒక టిప్ చెప్పండి సార్. అంటే ఎప్పుడు ఆ ప్రేమతోనే ఒక్కొక్కసారి ఉండలేం కదా. అదే ఉండలేము కదా అనుకోవడమే వద్దు అంటున్నా. నోట్ చేసుకోండి, డైరీ నోట్ ప్యాడ్ తీసుకోండి. ఓకే. సో ఎంతసేపు 99% ఉంటున్నారా? ఓకే, పర్లేదు, నేను వదిలే. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని మార్క్స్ కావాలంటే అంత. ఓకేనా? నేనైతే 100 మార్క్కి తగ్గలే, ఎప్పుడు తగ్గదలుచుకోవాలి. అందుకే మాస్టర్ అంటా అనమాట. 100% వచ్చిన వాళ్ళు. కొంతమంది ఓకే 50% లో పాస్ అయిపోతే చాలు అనుకుంటే ఓకే. కొంతమంది 90% తెచ్చు, అలా అనమాట. మీ పర్సెంటేజ్ చూసుకోండి. ఓకే. నోట్ డైరీ తీసుకోండి. 24 గంటల్లో మీరు వేమ ఫ్రీక్వెన్సీలో ఎంతసేపు ఉంటున్నారు, కంప్లైంట్ ఫ్రీక్వెన్సీలో ఎంతసేపు ఉంటున్నారు, అలా చెక్ చేసుకోండి. నోట్ చేసుకోండి డైరీలో ఎవ్రీడే. ఓకే సార్. ఓకే, గుడ్ టిప్ ఇది కూడా సార్. యా హరిత ఒకసారి వెళ్తారు తొందరగా. అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే. ఏం లేదు, పిల్లలు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, నేను ఫుల్ గా వినలేకపోయాను. సో రికార్డింగ్ ఇప్పుడు ఇమీడియట్ గా పెడతారా మీరు, నేను మళ్ళీ వినటానికి? లైవ్ లో ఉందండి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సుచరిత. అది మళ్ళీ వినటానికని అడిగాను. థ్యాంక్ యూ. యా, మిస్ అయితే పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ లో రికార్డెడ్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ దాన్ని చూడొచ్చు. సో మనం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఒకసారైనా కాదు. బట్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మాకెంతో అంటే థాట్లెస్ స్టేజ్. సో థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సుచిత్ర. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజు మనం సెషన్ లో ఎంతో నేర్చుకున్నాం. అంటే ఒక థాట్లెస్ స్టేజ్ కి రావటానికి మనకి ఎన్నో టిప్స్ మనకి చెప్పడం జరిగింది. వాటిల్లో ఏంటంటే మనం ఒక్క నిమిషం, అంటే మనకి టైం ఉన్న దాన్ని బట్టి 1 నిమిషం చేసుకోవచ్చు, 10 నిమిషాలు చేసుకోవచ్చు, అరగంట చేసుకోవచ్చు. ఆ శ్వాసని, అంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నా మన ఎలా అంటే ఇదే లాస్ట్, అంటే మనకు దొరికిన ఆ గీజా పిరమిడ్ లో కూర్చుని మనం చేసుకున్నట్టు, ఇంకా ఈ 1 అవరే మనం చేస్తున్నాము ఈ ధ్యానం అనే స్థితిలో ఎప్పుడైతే ఉంటామో
అది ఇంకా ఎప్పటికీ అలాగే అంటే మన ఆలోచన ఇంకుండదు కదా! ఏదైనా సరే ఇదే లాస్ట్ మనకి మళ్ళీ దొరకదేమో అనుకున్నప్పుడు మనం చాలా కాన్సంట్రేషన్‌గా మనం చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తాము. అట్లాగే ప్రతిసారి అలాగే అనుకుని చేసుకోవటం, మళ్ళీ ఈ శ్వాస మీద ఎప్పుడైతే మనం వెళ్ళేది, వచ్చేది ఒక డోర్ దగ్గర మనం కూర్చొని అంటే ఇక్కడే మన దృష్టినంతా ఇక్కడే పెట్టి మనం ఎప్పుడైతే గుర్తిస్తామో శ్వాసనే ఇది చేస్తామో అప్పుడు కూడా చాలా చాలా అంటే థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళటానికి అదొక టిప్పు. ఇట్లా చాలా టిప్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ 2 టిప్స్‌ని ఫస్ట్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు కూడా ఇప్పుడు ఉన్న ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో చూసి మీకేది నచ్చుతుందో వాటిల్ని చేసి ఆహ్, మీరు కూడా థాట్‌లెస్ స్టేట్‌కి చేరతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక సెషన్‌తో రేపు మళ్ళీ కలుద్దాం. ప్రతి ఒక్కరికి ప్రేమతో నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజుకి సెలవండి. బాయ్.